కేంద్ర ప్రభుత్వంలో ఒక హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అమిత్ షా నిండు పార్లమెంటులో ఒక ఇష్టానుసారంగా మాట్లాడి ప్రస్తుతం మనతో చిరుమర్తి రాజు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అన్న, ఇప్పుడు దళితులకు సంబంధించి మందకృష్ణ మాదిగ బీజేపీలోనే ఉన్నారు, బీజేపీతో పొత్తు కలిసిన అని చెప్పేసి అన్నారు. మరి ఇంతవరకు ఆయన ఎటువంటి స్పందన లేదండి. నేను మందకృష్ణ మాదిగ గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే మాకు కావాల్సింది రిజర్వేషను. ఇంకో విషయం ఏంటంటే బీజేపీ పార్టీ గురించి అంటే మేము అమిత్ షా గురించి మాట్లాడగలుగుతాను. ఇప్పుడు సరే, మందకృష్ణ మాదిగ గారు 1990 నుంచి మార్పేసి ఉద్యమం చేసిండు, దాంతో వాస్తవానికి ఉద్యమం చేసిన వాస్తవమే. ఇప్పుడు ఇది కృష్ణ మాదిగ పంచాది బీజేపీ పంచాది కాదు. బీజేపీకి ఉండొచ్చు, ఆయన నరేంద్ర మోడీ ప్యారగ్రౌండ్ తీసుకురావచ్చు, అదొక భాగం. అంటే దళితులను అవమానకరంగా మాట్లాడారు కదా అమిత్ షా, అది మందకృష్ణ మాదిగ విజ్ఞతగా వదిలేస్తా. ఆయన ఇమ్మీడియట్లీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ర్యాలీ నిర్వహించాలని కూడా మందకృష్ణ మాదిగను కోరుతున్నాను. దానితో పాటు మందకృష్ణ మాదిగ నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, 100% మీరు అన్నట్టు వచ్చి బయట ఫైట్ చేయాలి. మరి ఎందుకు ఫైట్ చేస్తాడో తనకే తెలియాలని చెప్తున్నాను మీకు. ఇప్పుడు మా పంచాయతీ అంతా ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో ఒక హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అమిత్ షా నిండు పార్లమెంటులో ఒక ఇష్టానుసారంగా మాట్లాడి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక మనువాద బీజేపీ పార్టీ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానితో పాటు ఇమ్మీడియట్లీ భారత రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచినటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఏఐసి పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో అన్ని మా తెలంగాణ రాష్ట్రంలో నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నాం. దేశంలో కూడా అన్ని రాష్ట్రాలు నిరసన కొనసాగిస్తున్నాం. ఈరోజు మేము ఏమంటున్నామంటే క్లియర్గా, ఒక హోదాలో ఉండి బాధ్యత రహితమైన హోదాలో ఉండి బుద్ధిహీనులాగా మాట్లాడిన అమిత్ షా ఖబర్దార్, నిన్ను ఏమంటారు బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ నువ్వు బయటకు వచ్చి బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ కోరని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేడు ఒక్కరి కులానికి చెందిన వ్యక్తి కాదు, దేశంలో మొత్తానికి చెందిన వ్యక్తి. మీ భాగవతం మొత్తం ఉన్న బట్ట బయలైంది. మిమ్మల్ని ప్రజలు ఎవరు నమ్మరు. వచ్చే ఎలక్షన్లో సెంట్రల్లో కూడా మీ ప్రభుత్వం దిగిపోతుంది. మా కేంద్రం కూడా సెంట్రల్ గవర్నమెంట్ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు. మా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యేది ఖాయం. ఆ అక్కచుతోనే విషం కక్కుతున్న అమిత్ షా ఖబర్దారని సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు అంబేద్కర్ గారు మహానాయకుడు, ఆయన రాజ్యాంగ నిర్మాతని ఇలా అవమానకరంగా మాట్లాడిన బీజేపీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. దాదాపు ఇది గడిచి కూడా 10-15 రోజులు కావస్తుంది కదా. గడిచి ఒక వారం రోజులు అవుతుంది. మీరు అన్నట్టు 15 రోజులు కావచ్చు. నేనేమంటున్నాను క్లియర్గా, అమిత్ షాకు సిగ్గు శరం ఉండాలి. ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కారణం. ఆర్టికల్ 3 ప్రకారము మీకు దేశంలో ప్రతి ఒక్కరు తెలుసు అంబేద్కర్ గురించి, చిన్న పిల్లగాని గురించి తెలుసు. ఒక కులానికి అయితే సొంతం కాలేదు కదా, దేశ ప్రజల మొత్తానికి అంబేద్కర్ అందరు వాడు. వాళ్ళ పైన చర్యలు ఉంటాయి. అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పేదాకా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో పోరాటం నిరసనలు చేస్తూనే ఉంటాం. మేము అసలు వదిలిపెట్టే సమస్య లేదు. ఏ రోజైనా ఇప్పుడు ఆయనకు సంవత్సరంగా హైదరాబాద్కి వస్తావు అమిత్ షా, నేను ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు. ఇప్పుడు దాదాపు చూసుకున్నట్టు 10 రోజులు గడిచినా కానీ ఇంతవరకు వాళ్ళు క్షమాపణ చెప్పకపోవడం భాగంగా అంబేద్కర్ అవమానం అనేది రాష్ట్రానికి చాలా పెద్ద, అంటే శాంతి భద్రతలో కరువు అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు వాళ్ళు బీజేపీ చేసిన మతవాద పార్టీ, వాళ్ళకి బుద్ధి క్షేరం ఉండదు. వాళ్ళకు ఏముంటుంది, వాళ్ళకి ఏమైనా మతం కావాలి, ఇది కావాలి. మాకు అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అభ్యున్నతి కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము బీజేపీ పార్టీలో ఉన్న నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకులు మేము అడుగుతున్నాం, ఇమ్మీడియట్లీ మీ అమిత్ షాతో క్షమాపణ వరకు నీ వెంటనే పడతామని సందర్భంగా చెప్తున్నాను. అంటే గతంలో చూసుకున్నట్లయితే బీజేపీ వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని మారుస్తాం అది చెప్పారు. అంటే రాజ్యాంగాన్ని మారవడం కోసం అంబేద్కర్ గారిని అవమానించారంట. రాజ్యాంగాన్ని ముట్టుకుంటే అన్ని రాష్ట్రాలు అగ్నిగుండం అవుతాయని సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నా. రాజ్యాంగం ముట్టుకునే దమ్ము ఎవరికి లేదు, ఎవరికి కూడా లేదు. ఒకవేళ అట్లాంటి ప్రయత్నాలు జరిగితే పరిస్థితి శాంతి భద్రతలో కరువు అవుతుంది కదా. ఇది శాంతి కరువు అయితే కూడా, ఎందుకంటే కాగితం మరి ఇప్పుడు ఒక భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అందరికీ కలుపుకొని ఒక రాసిన భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని మీరు అవమానపరిస్తే ఎందుకు అనుకుంటాం? శాంతి కరువు అయితే ఆ సమయంలో మరి ఆ బీజేపీలో ఏం చేస్తారో దాన్ని మీరు కూడా వేచి చూడాలి. మీరే మళ్ళీ అడుగుతారు. మరి ఈ ర్యాలీ తర్వాత కాంగ్రెస్ నాయకుల తర్వాత కార్యాచరణ అమిత్ షా విషయం మీద మా ఏఐసీ పిలుపు మేరకు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వాళ్ళు పిలిపిస్తే పిలుపు అందుకోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తున్నాను. ఓకే.